హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నితిన్ 303 టాక్స్. మామ, ప్రతి ఒక్కరికి అడల్ట్ మూవీ చూడాలన్న ఆశ ఉంటుంది. కానీ ఏ మూవీలో మంచి అడల్ట్ కంటెంట్ ఉంది, ఆ మూవీ ఎక్కడ అవైలబుల్గా ఉంది అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ రీసెంట్ స్టోరీ డ్రివెన్ ఎమోషనల్ అడల్ట్ థ్రిల్లర్ మూవీస్ని తీసుకొని వచ్చాను. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మామ. మరి ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, నో హార్ట్ ఫీలింగ్స్. ఈ మూవీ టైటిల్ మూవీకి సరిగ్గా జస్టిఫై చేసిందని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా హార్ట్ ఫీలింగ్ రాదు. అంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ తన ఫ్లట్టింగ్ కిల్స్ తో కుర్రాన్ని హార్ట్ ని మెల్ట్ చేసి తన వైపు తిప్పుకొని హార్ట్ లోకి దించే సీన్ ఉంటుంది. అదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా జెన్నిఫర్ లారెన్స్ ఇంకా కుర్రాడి మధ్య స్విమ్మింగ్ పూల్ లో సీన్ ఉంటుంది. అదైతే చూసి తరించిపోతారని చెప్పడంలో ఎలాంటి అశక్తి లేదు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, తల్లిదండ్రులకు హెలికాప్టర్ కంపెనీ ఉంటుంది, ఫుల్ రిచ్. బట్ వీళ్ళ 19 సంవత్సరాల కొడుకు మాత్రం మనుషులా కలవకుండా ఇంట్రోవర్ట్ లైఫ్ బతుకుతూ పెట్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అది చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతారు. అయితే వీళ్ళు తన కొడుకుని ఎలాగైనా మార్చుకోవాలని చెప్పి పేపర్లో యాడ్ ఇస్తారు. తన కొడుకుని ఎవరైతే ఫ్లడ్ చేసి డేట్కి తీసుకెళ్తారో వాళ్ళ కొత్త కార్డు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. ఇది చూసిన మ్యాడీ అనే అమ్మాయి తనకి కారు అవసరం ఉండడంతో అబ్బాయిని డేట్కి తీసుకెళ్తుంది అని వస్తుంది. అయితే ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏం జరిగింది, మ్యాడీ అతన్ని ఏ విధంగా ముగ్గులోకి దింపింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అంతేకాకుండా మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా డీసెంట్గా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి వెంటనే వెళ్ళి చూసేయండి. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2, విజన్స్. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదంటే నమ్మండి. బికాస్ ఈ మూవీలో ఇంటిమసీ సీన్స్ ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ రెండూ కూడా ఒక రేంజ్లో మెయింటైన్ చేశారు. అంతేకాకుండా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ మనలో బిల్డ్ చేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, ఆ అమ్మాయి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా నారేట్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా మూవీలో అమ్మాయి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటుంది. అదైతే వేరే లెవెల్ సీన్ అని చెప్పచ్చు. కానీ ఒక బ్యాడ్ న్యూస్, అదేంటంటే ఈ మూవీ తెలుగులో అవైలబుల్గా లేదు. హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అవైలబుల్గా ఉంది. అది కూడా జియో సినిమాలో. నంబర్ 3, ద బాయ్ నెక్స్ట్ డోర్. క్లారీ పీటర్సన్ అనే ఆంటీ తన భర్త వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెప్పి క్లారీ పీటర్సన్ తన నైబర్ అయిన నోవా అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. అయితే అనుకోకుండా ఒకరోజు వర్షం పడుతుండగా నోవా క్లారీ పీటర్సన్ని ఇంటికి రమ్మని పిలిచి నా కోసం చికెన్ చేయమని చెప్తాడు. అయితే క్లారీ ఇంటికి వచ్చిన వెంటనే నోవా ఆంటీని లొంగ తీసుకుని ఇద్దరు ఆ రాత్రి విచ్చలవిడిగా రొమాన్స్ చేసుకుంటారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరి లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అన్నది రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టోరీ సింపుల్గా ఉన్నప్పటికీ ఎక్స్క్యూజన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి క్షణం నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మూవీలో నోవా క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. దానివల్లే అనుకుంటా నోవా ఇంకా పీటర్సన్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే అన్ప్రిడిక్టబుల్ అని చెప్పచ్చు. మరి ఇలాంటి ఎరోటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ని మీరెందుకు మిస్ అవుతారు? వెంటనే వెళ్ళి చూసేయండి. జియో సినిమాలో హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 4, 50 షేడ్స్ ఆఫ్ డార్కర్. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అయిన కొత్తలో సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. 5.5 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఏకంగా 40 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి విధ్వంసం సృష్టించిందని చెప్పి అంతలా ఈ మూవీలో ఏముందని మూవీ చూడడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రొమాంటిక్ సీన్స్తో ఫుల్ మీల్స్ పెట్టింది మామ. ఎస్పెషల్లీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అంతేకాకుండా మూవీలో ఇంటిమేట్ సీన్స్ ఇంకా క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామాని చాలా ఎంగేజింగ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. అదే మూవీకి మెయిన్ హైలైట్. బీజిఎం ఇంకా సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గానే మెయింటైన్ చేశారు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ కూడా జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వెంటనే వెళ్ళి చూసేయండి. నంబర్ 5, బిఏ పాస్. 2012లో హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీని చూడాలా వద్దా, అసలు మనని ఎంగేజ్ చేస్తుందా లేదా అన్న ఒక చిన్న డౌట్తో స్టార్ట్ చేశానో లేదా మూవీ అలా ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయిందంటే నమ్మండి. 1 అవర్ 40 మినిట్స్ బీభత్సంగా ఎంటర్టైన్ చేసింది. బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే, తల్లిదండ్రులు కోల్పోయిన ముఖేష్ అనే అబ్బాయి BA చదువుకుంటూ తన అత్తగారింట్లో ఉంటాడు. కానీ తన అత్త ఇతనికి ఫుడ్ పెట్టాలంటే కూడా ఏడుస్తుంది. అయితే అనుకోకుండా ఒకరోజు ఇతనికి సారిక అనే ఆంటీ పరిచయం అవుతుంది. అయితే సారిక ముఖేష్ను ఏం చేసింది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీ సింపుల్గా ఉన్నప్పటికీ క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగే ఇంటిమేట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అంతేకాకుండా మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా డీసెంట్గానే వర్కౌట్ అయ్యాయి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. జియో సినిమాలో హిందీలో స్ట్రీమ్ అవుతుంది.